మీరు పండగకి షాపింగ్ చేయాలనుకుంటున్నారా? ఇప్పుడైతే షాపింగ్ చేయొద్దు. సెప్టెంబర్ 22 తర్వాత షాపింగ్ చేసినట్టయితే చాలా డబ్బులు సేవ్ చేసుకోవచ్చు. అవి ఎలాగంటే గవర్నమెంట్ జీఎస్టీ సంబంధించిన రేట్లు బాగా తగ్గించింది. అవేంటంటే నిత్యావసర సరుకులు, టూత్ పేస్టు, పాలు, పెరుగు, ఆయిల్ వీటిపైన ఉన్నటువంటి 12-18%ని 5% చేసింది. అలాగే మనం రోజు వాడే వస్తువులు షూ, చెప్పులు, బట్టల మీద కూడా 18-12 తీసేసి 5% చేసింది. అలాగే ఇన్సూరెన్స్ పాలసీ, లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ ఉంటే 18% తీసేసి 0% చేసింది. చిన్న పిల్లల స్టేషనరీకి సంబంధించినటువంటి వస్తువులన్నిటి మీద 0% జిఎస్టీ. ఇంకా కార్లు, ఏసీలు వీటన్నిటి మీద జిఎస్టీ బాగా తగ్గించారు. వాటికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. రేట్లు తగ్గించడం వల్ల ప్రజల వద్ద మనీ ఉంటుంది. మనీ ఉండటం వల్ల మనీని ఖర్చు చేయటం వల్ల వస్తువు యొక్క డిమాండ్ పెరుగుద్ది. ఇలా వస్తువు డిమాండ్ పెరగటం వల్ల భారతదేశం ఆర్థికంగా బాగా పుంజుకుంటుందని ఆర్థికవేత్తల యొక్క అభిప్రాయం. థ్యాంక్ యూ.